హే హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ నైట్ అంతా ఫుల్ వర్షం, ఇప్పుడు కూడా చిన్న చిన్న చినుకులు పడుతూనే ఉన్నాయి. దిస్ ఈస్ ద సిచ్యువేషన్. నైట్ తను ఎలా పడుకుందో నాకైతే ఇప్పటికి కూడా అర్థం అవ్వట్లేదు. అక్కడ క్రేజీ అసలు. నో టెంట్, నో ప్రాబ్లం, యూ కెన్ సే. సో okay. Did you sleep well night? Yeah. Oh. Crazy. Yes. It's like mostly dry inside. Inside dry, but lot of rain. Tick, Yeah. tup 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 sound. Like I got a little bit wet, but You wet? a little bit. Oh. But that's because it's like a single layer and it doesn't breathe. Yeah. And so you get like the condensation on the inside. But tonight I stay at a hostel, so I will dry everything out. Yeah. So it's not that big of a deal. సో ఫైనలీ సెటప్ అయిపోయింది. అండ్ స్నానం చేయలేదు ఇవాళ కూడా. మేబీ 7వ రోజు ఇవాళకి, 8 గుర్తులేదు. కానీ వెట్ వైపర్స్ తోటి తలకైతే సింక్లో తల మంచి స్నానం లైక్ చేయడం అట్లయితే చేస్తున్నా. అండ్ రెడీ అయిపోయారు తను కూడా, అండ్ నేను కూడా రెడీ అయిపోయినా. ఇంకా ఇద్దరం బూసాన్ సైడ్ అయితే వెళ్తున్నాము. నైట్ ఫుల్ వర్షంలో తడిసిపోయింది, బట్ గ్రేట్ సర్వైవ్ అవ్వడం. అలా చాలాసార్లు నేను చిన్నప్పటి నుండి లైక్ క్యాంపింగ్ చేస్తున్నా అని చెప్పింది. మౌంటైన్స్ అవి ఎక్కుతారు కాబట్టి వాళ్ళకి అలవాటే ఉంటుంది. సో పదండి. ఫైనలీ మేమైతే ఇక్కడ ఒక మంచి బ్యూటిఫుల్ లొకేషన్ ఉంది. మేమేమనుకుంటున్నామంటే ఒక డ్రోన్ షాట్ తీద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నా. సో దట్ చూద్దాం, డ్రోన్ షాట్ తీయడానికి ట్రై చేస్తా. సరేనా, వచ్చేసండి డ్రోన్ వ్యూలోకి. కొంచెం హిల్ ఉంది ముందట, అండ్ అంత పెద్ద ప్రాబ్లం అయితే కాదు. కొంచెం అయితే హిల్ ఉంది, అండ్ హిల్లుని అయితే క్రాస్ చేయాలి. నిజంగా మాట్లాడుతూ వెళ్తే కొంచెం కూడా టైము తెలియట్లేదు. అండ్ బట్ ఒకటేంటంటే మనము ఎక్కువ శాతం కొంచెం ఏమంటారు ప్రైవసీ ఉండదు. అపార్ట్ ఫ్రమ్ దట్ మిగతా అంత గుడ్. ఎందుకంటే అమ్మాయిలు కదా, వాళ్ళకు కూడా కొంచెం ప్రాబ్లం ఉంటుంది, మనకు కూడా. అండ్ నేను ఒకటే చెప్తా, ఒక్కరు వెళ్ళడం చాలా ఉత్తమం అని చెప్తా. ఎందుకంటే నాకు అలానే ఇష్టం. ఓ సో బ్యూటిఫుల్.
ఫైనల్లీ ఆ హిల్ దగ్గరికి వచ్చాము, ఎక్కడైతే డ్రోన్ షాట్ తీసిందో అక్కడికే వచ్చేసాము. ఇట్స్ రియల్లీ నైస్ అండ్ బ్యూటిఫుల్. I think we have a gravel road here, so కొంచెం ప్రాబ్లం అవుతుంది చూడడానికి. అక్కడ దిగింది పాపం. దిగింది సైకిల్, ఎందుకంటే గ్రావెల్ రోడ్ కదా. ఓకే వరకు మొత్తం దిగిపోయింది తను, బట్ ఇట్స్ ఓకే. నో రైట్ ట్రైల్. సో రైట్ చూడండి, లిటిల్ బిట్ స్కేరీ ఉంది. ఇంత పెద్ద హిల్స్, ఇవేంటి ఇట్లున్నాయి హిల్స్, డిఫరెంట్గా ఉన్నాయి. దానిలోకి వెళ్ళి పైపులు పెట్టిర్రు, మరి కట్టిరా పెట్టిరా వాట్ ఎవర్ ఇట్స్ నైస్, సంథింగ్ డిఫరెంట్. సో బ్యూటిఫుల్ యాక్చువల్లీ. ఏమంటారు, ఓకేనా? అమ్మాయి కూడా రైడ్లో ఉండడం బాగుంటుందా? కలర్ఫుల్గా ఉంటుంది అంటారా? కలర్ఫుల్గానే ఉంటుంది, కానీ నాకు వర్కౌట్ అవ్వదు. వాళ్ళ బడ్జెట్ వేరు ఉంటుంది, మన బడ్జెట్ వేరు ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్ అంతే. ఆమెకి ఎట్లా అంటే సో ఆమె గురించి చెప్పాలంటే వీక్లీ ఇయర్కి 4 weeks హాలిడేస్, అంటే ఒక 1 month. ఈ 1 monthలో తను ఇప్పటికి ది సైకిల్ రైడ్ వచ్చేసి 2nd రైడ్ అంట, కానీ ఇప్పటికీ ఒక 20 దేశాలేమో తిరిగిందంట. సో తను చెప్పింది చాలా దేశాల పేర్లు అవన్నీ కూడా. సో ఎప్పుడైనా యూఎస్కి వస్తే, కొలరాడోకి వస్తే రమ్మని ఇన్వైట్ చేసింది. సో దట్ ఓకే వెళ్తాను అని చెప్పి, వస్తాను కంపల్సరీ వచ్చేది ఉంది అంటే, మంచి సైక్లింగ్ ట్రాక్స్ అవి ఉన్నాయని చెప్పింది. నాకు ప్లాన్ ఉంది యూఎస్ రావడానికి కూడా. సో మేబీ పాసిబుల్ అయితే రావచ్చు అని చెప్పాను. ఓకే అన్నది. యాక్చువల్లీ వీఆర్ రైడింగ్ ఇన్ టు ద ఫారెస్ట్. అమ్మాయి అక్కడికి వెళ్ళిపోయింది. భలే ఉంది కదా అసలు ఇది. ఓ మై గుడ్నెస్, ఇలాంటి రైడు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఆహా, ఆమె ఏమన్నదంటే, చెప్తా ఆమె గురించి. సో మ్యారేజ్ చేసుకోవా అని అంటే లైక్ అడిగింది, అన్నది తను మ్యారేజ్ చేసుకోను నేను అని అన్నది. ఎందుకు అని అన్నా అంటే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, ఇట్స్ ఎ కామన్ థింగ్, అందరు చేసుకునేదే కదా, నేనేం చేసుకొని అని అన్నా. అది కూడా కరెక్టే కదా సార్ అని అన్నా. ఆ తర్వాత మంచి వ్యక్తి గురించి అయితే చూస్తున్నా. వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ వ్యవసాయం చేస్తారంట. సో వాళ్ళంట వ్యవసాయం చేసేవాడిని చూసుకోవాలని అన్నారంట. చెప్తుంటాను, నాకైతే ఇంట్రెస్ట్ లేదు, నాకు ఎవరు రెస్ట్రిక్షన్స్ పెట్టరు. అండ్ మా మమ్మీని చూసాం కదా, ఇల్లు ఫ్యామిలీ అన్ని బాధ్యతలు అంటే నా వల్ల కాదు అని చెప్పేసి చెప్తుంది. అంటే
ఇంత ఓపెన్గా, ఇలా మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంది. వాళ్ళని అడగారు ఎవరు, ఫోర్స్ చేయరు వేసుకో తీసుకో అని చెప్పేసి కూడా. యా, విచ్ ఈస్ గుడ్ యాక్చువల్లీ. ఇంకా చుట్టాలు గిట్టాలంటారా, వాళ్ళకి సంబంధమే లేదు వీళ్ళ దగ్గర. మన దగ్గర మన చుట్టాలందరూ వచ్చి మన మీద పడిపోయి మన లైఫ్లో ఏలు పెట్టి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. బట్ వీళ్ళకి అదేం లేదు. దట్స్ ఎ గుడ్ థింగ్ ఐ థింక్. చాలా ఎంత బ్యూటిఫుల్గా ఉందిగా లొకేషన్ అసలుకి. రాజు పెడుతున్నాం మీకు, చూసి తరించి మంత్రముగ్ధులై పోండి. ఈ సైక్లింగ్ ట్రాక్స్ చూసారా, ఎంత బాగా వేశారు కదా వీళ్ళు. అండ్ సైకిల్ కోసమే ఆ కొండ పక్కన పైన అది ట్రైన్ ట్రాక్ అండ్ ఈ సైకిల్ ట్రాక్. రోడ్ మరి వేరే సైడ్ వేసారో ఏంటో తెలీదు, కానీ నాకు చూస్తే మాత్రం అద్భుతంగా అనిపిస్తుంది. రైడ్ ఇంకా అద్భుతం. మీరు ఒకవేళ ఇక్కడ ఉంటే చాలా మెస్మరైజ్ అవుతారు. ఇంత చిన్న దేశం ఇంత డెవలప్మెంట్ ఉంది, అంత పెద్ద దేశం ఎందుకు అవ్వలేకపోతుంది అని అంటే, చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు హోటళ్ళ పైన. ఇప్పుడు ఒకడు ఒక 2 లక్షలు 3 లక్షలు పెట్టి ఒక బిజినెస్ పెట్టిండు అనుకోండి. సో అది డెవలప్ చేసుకోవాలని ఆలోచిస్తాడు, దాని నుండి లాభం ఆర్జిస్తాడు. సో ఈ డెవలప్ చేసుకోవాలని ఆలోచించి ఆ లాభం ఆర్జించి ఆ లాభాన్ని అంటే వాడికి మాత్రమే, అంటే వాని కడుపు మాత్రమే నిండాలి, వాడి ఫ్యామిలీ మాత్రమే బాగుండాలి. ఎదుటి వాడి గురించి వాడికి అవసరం లేదు. సో ఇక్కడ మన రాజకీయ నాయకులు డబ్బులు పంచుతున్నారు, అవి నువ్వు తీసుకొని ఓటు వేస్తున్నావు. అయితే మళ్ళీ నువ్వు మాట్లాడుతావు అభివృద్ధి ఎక్కడుంది, ఎవడు అభివృద్ధి చేస్తున్నాడు, ఎందుకు చేస్తాడు? డబ్బులు ఇచ్చి బిజినెస్ చేస్తే మళ్ళీ నువ్వు అభివృద్ధి గురించి ఎందుకు అడుగుతున్నావు? యూ డోంట్ హ్యావ్ దట్ రైట్ అనేసాయో, అంతే కదా. ఆ రైట్ మనం కోల్పోయాం అన్నట్టు. సేవ చేసేయడానికి వచ్చినోడివి డబ్బులు ఎందుకు ఇస్తున్నావురా అని గట్టిగా మనం అడగం, తీసుకుంటాం. చెప్పు తీసుకొని కొట్టచ్చు, గల్ల పట్టి అడగవచ్చు డబ్బులు తీసుకోకుంటే. కానీ డైరెక్ట్ మన దగ్గర పోయి మనం అది అడగలేము, ఎందుకంటే he took money from him, her. దేశం ఇంకా నాశనం అవుతుంది తప్ప డెవలప్ అవ్వదు. ఇండియా నాశనం అవుతూనే పోతూ ఉంటుంది. డబ్బులు తీసుకున్నన్ని రోజులు, వాళ్ళు డబ్బులు పంచినన్ని రోజులు, మనం ఆశపడ్డన్ని రోజులు. దట్స్ ఇట్. చలో, ఇట్స్ టైమ్ టు సే గుడ్ బై. వెళ్ళిపోతుంది తను. అండ్ తను 8 కిలోమీటర్స్, నేను 14 కిలోమీటర్స్. తనను డ్రాప్ చేసిన తర్వాత మనం వెళ్ళిపోతాం అన్నట్టు. సో ఇంకా అయిపోద్ది మనది. అట్లా ఉంటుంది ముచ్చట మాది. Finally, it's time to say goodbye. We just reached to Busan and finally నాది రౌండ్ ట్రిప్ అయిపోయింది. సో నేను మంచిగా రూమ్ పోయినాక కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో బూసాన్లో ఎప్పుడైతే
ఎవరైతే నేను వెళ్ళేటప్పుడు కలిసిర్రో వాళ్ళని లైక్ వాళ్ళనే కలుస్తున్నా నేను. అండ్ వాళ్ళు వచ్చేసి మన నిర్మల్ నుండి ఒక అతను ఉన్నాడు. సో అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉన్నాడు. వాళ్ళని కలుస్తున్నాం, వాళ్ళని కలిసేసి వెళ్ళిపోతాము. సో అక్కడ నుండి జేజు ఎక్స్ప్లోర్ చేసి జేజు నుండి ఇంకా డైరెక్ట్ జంపు జిలాని. యు ఆర్ ఆల్మోస్ట్ దే. మోర్ 2 kilometers or 3? 2.4? 2.6, yes. When do you turn off? When do you turn off? 8.4 kilometers. What? 8 kilometers. Oh, you keep going this way for 8. Same. No. Yeah, close. A few more subway stops. Oh. It's like safe travels on the rest of your journey. Thank you. Bye-bye. Bye. తనైతే వెళ్ళిపోతుంది. ఇంకా మనం కూడా ఇంకా ముందరికి వెళ్ళిపోయి మన తెలుగు వాళ్ళని కలుస్తాం. బాయ్ బాయ్. పదండి. సో ఫైనల్లీ తనైతే వెళ్ళిపోయింది. మనం మన వాళ్ళ దగ్గరికి లొకేషన్కి అయితే వచ్చేసినాం. అంతే. ఇంకా లైక్ ఇట్లా లైఫ్లో కొంతమంది కలుస్తూ ఉంటారు, మనతో జర్నీ చేస్తూ ఉంటారు. సో మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. సో కొత్త వాళ్ళు కలుస్తూ ఉంటారు, నేర్చుకుంటాం కొంతమంది ద్వారా పాఠాలు, కొంతమంది ద్వారా గుణపాఠాలు. ఇలా చాలా ఉంటాయి అన్నట్టు లైఫ్లో. సో ఒకరికొకరు వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. ఎప్పుడు కూడా మనం అధైర్యపడద్దు అండ్ స్ట్రాంగ్గా ఉండాలి, అన్నీ నేర్చుకోవాలి అందరి దగ్గర నుండి. దిస్ ఈజ్ ద జర్నీ అండ్ కంప్లీట్ ద జర్నీ. Just I did my all around the Korea journey. I just completed it. సో రూమ్కి అయితే వచ్చేసాను. నేను ఎలా తిరిగాను ఏంటి అని అంటే, ఫస్ట్ కింద బూసాన్ అని చెప్పేసి ఉంది కదా, బూసాన్లో స్టార్ట్ అయ్యాను. మీ రైట్ సైడ్ చూసుకుంటే తర్వాత ఉల్సాను, పోహాంగు, యంగ్డియోకు, మియోను, సోక్చో. ఆ పైన మొత్తం సోక్చో. ఆ పైట కనబడుతున్న నల్లటి బార్డర్ వచ్చేసి నార్త్ కొరియా అన్నట్టు. సో ఇదంతా వచ్చేసి ఈస్ట్ సైడ్ అన్నట్టు, కొరియాకి ఈస్ట్ సైడ్. ఇది మొత్తం బ్లూ సీజ్ అని చెప్పేసి చాలా బ్యూటిఫుల్ అన్నట్టు. ఆ పైన అక్కడ నుండి సోల్ వరకు ఏదైతే ఉందో ఫుల్ చెర్రీ బ్లాసము, హిమాలయాస్, మంచు కొండలు, అది నెక్స్ట్ లెవెల్. మీరు ఆ రైడ్ కూడా చూసారు. ఇక అక్కడ నుండి సువాను అని, చెనాను అని, ఇక్కడ కిందికి గ్వాంగ్జూ వరకు మొత్తం ఫుల్గా గ్రీనరీ, మళ్ళీ చెర్రీ బ్లాసమ్ కూడా కనెక్ట్ అయిపోయింది అదంతా. మళ్ళీ ఇక్కడ నుండి సించియాన్ అని చెప్పేసి కింద కనబడుతుంది గైస్. అక్కడ నుండి మళ్ళీ బూసాన్ వరకు మళ్ళీ మొత్తం కొండలు, వాన, నదులు, ఈ నదుల చుట్టూ జర్నీ. మొత్తం 1800 కిలోమీటర్లు నేను ఈ రైడ్ చేసిన. అప్రాక్సిమేట్లీ ఒక 1 month టైం పట్టింది నాకు ఈ 1800 కిలోమీటర్లు రైడ్ చేయడానికి, ఓన్లీ తొక్కడానికి. ఇక మధ్యలో రెస్ట్ తీసుకున్నాయంటే అవి వేరు, వీటిని కౌంట్ చేయట్లేదు. సో ఇది మొత్తము కొరియాకు మొత్తం ఒక తెలుగోడు కొరియా చుట్టూ సైకిల్ తొక్కిన మ్యాప్ అన్నట్టు ఇది. నిజంగా ఇది నేను స్ట్రావా అనే ఒక యాప్ ఉంటుంది. ఈ యాప్లో అయితే నేను రికార్డ్ చేసుకున్నాను అన్నట్టు, ఎందుకంటే నాకు ఇది ఒకటి గుర్తులాగా ఉంటుంది ఎప్పటికీ అని చెప్పేసి. సో దిస్ ఈజ్ మై రైడ్. యాక్చువల్లీ ఈ రైడ్లో నేను ఎంతో మందిని కలిసిన, కొరియన్స్ని కలిసిన, మన తెలుగు వాళ్ళని కలిసిన, యూనివర్సిటీలో చదివే వాళ్ళని, పని చేసే వాళ్ళని, అందరినీ కలిసిన. ఈ ల్యాండ్స్కేప్ మొత్తం అర్థం చేసుకుని, ఇది ఒక ల్యాండ్స్కేప్ ఎట్లా అంటే మొత్తం కొండలు గుట్టల ల్యాండ్స్కేప్ అన్నట్టు. దుమ్ము దులిగిపోయింది, నా కాళ్ళు చేతులు అన్నీ మొత్తం కాళ్ళ రాళ్ళ అన్నట్టు తయారైపోయినాయి. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ జర్నీ ఇన్ మై లైఫ్. సో ఈ తర్వాత కింద నాగాసాకి కనబడుతుందా, అటు సైడే కొంచెం ఇటు పోతే జేజు ఐలాండ్ అని ఒకటి ఉంటుంది. జేజు ఐలాండ్ అనేది చాలా బ్యూటిఫుల్ స్పాట్ అన్నట్టు కొరియాలో. ఈ యొక్క జేజు ఐలాండ్ ఒక 300 కిలోమీటర్లు ఉంటుంది చుట్టూ తిరగడానికి. మనకు ఒక 4-5 రోజులు పడుతుంది తిరగడానికి. అది కంప్లీట్ అయిపోయిందంటే అక్కడ నుండి నేను ఎక్కడికి పోతా, నేను ఏం చేయబోతున్నా అనేది నెక్స్ట్ వీడియోలో మీకు కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆస్ట్రేలియా వీసా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూస్తూనే ఉండండి రంజిత్ ఆన్ వీల్స్. బాయ్ బాయ్.